ఎస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అనేది మొత్తానికి ముగిసింది. 100 రోజులకు పైగా దాదాపు 105 రోజుల పాటు 19 మంది కంటెస్టెంట్స్‌తో ఈ సీజన్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. చాలా మలుపులు ఈ షో బిగ్ బాస్ సీజన్ 7లో మనం చూస్తూ వచ్చాము. ప్రతి ఏడాది కూడా బిగ్ బాస్ వచ్చినప్పుడు చాలామంది టీవీలకు అతుక్కుపోయి అందులో ఉండే ఆట తీరును కంటెస్టెంట్ల ఆట తీరును గమనించి తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కి కూడా సపోర్ట్ చేస్తూ కూడా వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఉన్న క్రమాన్ని మనం పరిశీలిస్తూనే ఉన్నాం. అయితే గత కొన్ని సీజన్స్‌గా చూసుకుంటే గనక ఎందుకో కొంతమేర ఈ ఫాలోయింగ్ అనేది బిగ్ బాస్‌కు తగ్గింది అని చెప్పేసే ఈ రూమర్ అనేది ప్రచారం అనేది జరుగుతున్నప్పటికీ అది ఎంతవరకు నిజమనేది మనం అప్పుడప్పుడు కొన్నిసార్లు నిజమవుతూ ఉంటుంది. ఎందుకంటే రేటింగ్స్ పరంగా బిగ్ బాస్ షో ఒక్కొక్క ఎపిసోడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఈ సీజన్‌ను కూడా చాలామంది ఎక్కువ మంది ఫాలో అవుతూ వచ్చారు. అయితే ఈ సీజన్‌కున్న స్పెషాలిటీ మనం ఆల్రెడీ తెలిసిందే. ఒక కామన్ మ్యాన్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యి పల్లవి ప్రశాంత్ సామాన్యుడు ఒక సెలబ్రిటీలందరినీ తలదన్నేలాగా కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 7లో అతను విన్నర్‌గా నిలవడం అనేది చాలామందిని ఆకట్టుకుంది. నిజానికి చివరి వరకు కూడా అమర్‌దీప్ అలాగే పల్లవి ప్రశాంత్‌ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మెజారిటీ వర్గం ఏంటంటే అమర్‌దీప్‌కే ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది భావించారు. ఎందుకంటే సెలబ్రిటీ సీరియల్ నటుడు, మా టీవీకి సంబంధించిన సీరియల్‌లో అతను నటించి ఉన్నాడు. ఆట తీరు కూడా పోటాపోటీగా ఉంది. ఈ క్రమంలో అమర్‌దీప్‌ని ఏమన్నా వరిస్తుందేమో. సెలబ్రిటీ ఇప్పటివరకు కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో విజేతలుగా నిలిచిన వాళ్ళు ఎవరు ఉన్నారో కాస్తో కూస్తో సెలబ్రిటీ హోదా ఉన్నవాళ్ళు కాబట్టి అతనికే దక్కే అవకాశం ఉందని చెప్పేసి భావించారు. బట్ ఓటింగు మొత్తానికి ఒక సపోర్ట్ అనేది ఎక్కువ పల్లవి ప్రశాంత్‌కి లభించడం పట్ల సో ఈసారి సీజన్లో మిగతా అన్ని భాషలు అన్నీ చూసుకుంటే కనుక తెలుగుతో పాటు అన్ని మిగతా ఇతర భాషల్లో చూసుకున్న బిగ్ బాస్ సిరీస్ అన్నిటిలో కూడా ఒక కామన్ మ్యాన్ తొలిసారి బిగ్ బాస్ విన్నర్గా నిలవటం అనేది ఈసారి ఇది ఒక ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇక పల్లవి ప్రశాంత్ తొలి నుంచి కూడా తనకున్న సోషల్ మీడియా ఫాలోవర్స్తో బిగ్ బాస్ 7కి తనను పంపించేలాగా కూడా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి ముందు నుంచి కూడా ఒక క్యాంపెయినింగ్ తనదైన శైలిలో చేయటం, తన మీద ఒక సింపతి కార్డ్ అనేది ఉండటం, ఫస్ట్ నుంచి కూడా కన్సర్న్ అనేది ఉండటం ఫాలోవర్స్ వల్ల కానీ, అలాగే తాను ఒక రైతు బిడ్డగా కూడా తాను ప్రొజెక్ట్ చేసుకుని ఈ బిగ్ బాస్ సిరీస్లోకి అడుగుపెట్టి తన తోటి కంటెస్టెంట్స్ శివాజీ లాంటి వాళ్ళు సపోర్ట్ తీసుకుని, యావర్ లాంటి వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఎంతోమంది తనను ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని ఎక్కువగా ప్రధానంగా ఫోకస్ చేస్తూ కూడా చివరి వరకు తను ఒక పోరాడిన తీరు అనేది చాలామందిని ఆకట్టుకుంది. నిజానికి అందరు కంటెస్టెంట్స్ విజేతలుగా నిలవాలని ఎవరికి వాళ్ళే ఆడుతూ ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా సపోర్ట్ ఎవరికి మెజారిటీ పీపుల్ సపోర్ట్ ఎవరికి లభిస్తుందన్న దాని మీదే సో ఫైనల్గా విజేత అనేది నిర్ణయించబడుతుంది. అయితే ప్రతిసారి బిగ్ బాస్ విన్నర్గా నిలిచినప్పుడు రన్నరప్కు సపోర్ట్గా కొంతమంది అన్యాయం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఈసారి కూడా అమర్‌దీప్ అనవసరంగా అన్యాయం చేశారు, అమర్‌దీప్కే కప్పు రావాలని చెప్పేసి ఆయన అభిమానులు కొంతమేర ఈ ప్రచారం అనేది సోషల్ మీడియా వేదికగా చేసుకోవడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ సీజన్ అనేది ఇప్పటికే 6 సీజన్లు విజయవంతంగా చేస్తూ వచ్చారు. ప్రతి సీజన్లో కొంతమంది నిరుత్సాహపడతారు రన్నరప్గా నిలిచిన వాళ్ళు. తొలి సీజన్ నుంచి తీసుకుంటే కనుక ఫస్ట్ సీజను ఎన్టీఆర్ హోస్ట్ చేసినప్పుడు అసలు ఈ షో గురించి మనకు తెలియదు కాబట్టి సో ఎలా ఉంటుంది అనేది చూద్దాం అనే ధోరణిలో ఎన్టీఆర్ కోసం చూసిన వాళ్ళు, షో గురించి చూసిన వాళ్ళ కంటే కూడా ఎన్టీఆర్ హోస్ట్గా చేస్తున్నారు కాబట్టి ఆయన గురించి చేసిన వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ సీజన్ చూడటం జరిగింది. ఆ తర్వాత నాని హోస్ట్గా చేయటం, అప్పుడు కౌశల్ మందా విన్నర్గా నిలవటం, కౌశల్ విజేతగా నిలవటం పట్ల చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. సో వన్ బై వన్ అలాగా నాగార్జున హోస్ట్గా మొదలైన తర్వాత ఆయన తనదైన శైలిలో ఈ సీజన్ అంతా కూడా తీసుకురావడం ఇప్పటివరకు కూడా 5 సీజన్లు ఆయన ఆధ్వర్యంలో నడిచాయి. ఇప్పుడు ఫైనల్గా పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ విన్నర్గా నిలిచారు. మొత్తానికి బిగ్ బాస్ చరిత్రలో ఒక కామన్ మ్యాన్ విన్నర్గా నిలవడం అనేది ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కున్న ప్రత్యేకతగా నిలిచిపోయింది.